హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గ్రాండ్ గా హోలీ సెలబ్రేషన్స్ నిర్వహించారు నిజాం కుటుంబ సభ్యులు. కుల మతాలకు అతీతంగా నిర్వహించిన ఈ వేడుకల్లో హిందువులతో పాటు ముస్లింలు పాల్గొన్నారు. హోలికా దహన, సాంప్రదాయ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అన్ని మతాలు, వర్గాల ప్రజలు భాగస్వామ్యం, ఐక్యత, పరస్పర గౌరవంపై యువతకు సందేశమిచ్చేందుకు ఈ వేడుకలను నిర్వహించామన్నారు 9వ నిజాం రౌనక్ యార్ ఖాన్. జై హో అంటే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్. హిందూ, ముస్లింల, క్రైస్తవుల, హిందుస్థానీ ప్రజలందరి యొక్క ఐక్యత గురించి పనిచేసేటువంటి సంస్థ. అదేవిధంగా నో క్యాస్ట్ ఇండియా సంస్థ. ఇన్ని సంస్థల ఆధ్వర్యంలో రౌనక్ యార్ ఖాన్ గారి ఆతిథ్యంలో, వారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ హోలీ పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాము. వందల సంవత్సరాల సంప్రదాయంలో హిందువులు, ముస్లింలు కలిపి హోలీ జరుపుకునేటువంటి సంప్రదాయం భారతదేశంలో ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, అటు మొఘలు ప్రభువుల యొక్క పాలనలో కానీ, అసఫ్ జాహీల పాలనలో కానీ, బీజాపూర్ సుల్తాన్ల పాలనలో కానీ, ఇంకా అనేక మంది హిందూ ప్రభువుల పాలనలో కానీ మనకి హిందువులు, ముస్లింలు కలిపి జరుపుకునే సాంప్రదాయం ఉన్నది. సూఫీలు దీనికి హోలీ పండుగకి ఎంతో గొప్ప ప్రాముఖ్యతనిచ్చారు. భక్త కవులు శ్రీకృష్ణుడి యొక్క, రాధ యొక్క భక్తిని ఎత్తి చెప్తూ, వారి యొక్క రాసకేళిని గుర్తు చేస్తూ ఈ హోలీ కార్యక్రమాన్ని ఇది చాలా గొప్పగా కొన్ని వందల సంవత్సరాలు జరుపుకునే సాంప్రదాయం ఉన్నది. ఈరోజు హైదరాబాద్లో జనాబ్ రౌనక్ యార్ ఖాన్ గారు 9వ నిజాం వారి ఆధ్వర్యంలో ఈ సమున్నతమైన సాంప్రదాయాన్ని వారి తాతగారైనటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఏ విధంగా జరిపించారో అదేవిధంగా ప్రజలందరినీ కూడా హోలీ హిందువులు, ముస్లింలు కలిపి జరుపుకోవాలనేటువంటి గట్టి పట్టుదలతో, సంకల్పంతో ఇన్ని సంస్థల్ని దగ్గర తీసుకొచ్చి రౌనక్ యార్ ఖాన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. My grandfather was a Muslim and consider him a saint for favors, and I'm talking about Sarojini Naidu says across different communities, and mostly Hindus considered him a saint more than Muslims. So that's a very kind of a unusual kind of thing which I celebrate here. I've been doing it 50 years. Initially we used to do it here because the huge area, it doesn't disturb anyone, music doesn't disturb anyone. And so even from the time we had, in school, my other school friends had houses which were painted, and if you played Holi, the walls would get spoiled. So we used to play here because I have a house here which is not colored at all. Till last 50 years they have not colored it. It's to blend with the rocks. It's just a rock color, natural rock shade of grey. So we used to play it for that reason. We started playing here, and as a child my parents used to contribute, people running around with colors, but no press actually tried to report the purpose behind it, like trying to get communities together. So now I made it a straightforward kind of a point here,